హాయ్ ఫ్రెండ్స్. మనిషి చనిపోయాక అతని ప్రయాణం ఎలా ఉంటుంది? అతను ఎక్కడికి వెళ్తాడు? అతనికి ఏం జరుగుతుంది అన్నటువంటి భయం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే మన ఋషులు, మన పూర్వీకులు ఈ విషయం ఎంతో క్లియర్‌గా అయితే చెప్పేశారు. భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఏమని చెప్పాడంటే, మనిషి చనిపోయాక తన యొక్క ఆత్మ అనేది మటుకు శాశ్వతంగా ఉంటుందని, దాన్ని నిప్పుతో గానీ, లేకపోతే వాటర్‌తో గానీ, తదితర వెపన్స్‌తో గానీ దాన్నైతే నశింపచేయడం అస్సలు సాధ్యం కాదు. అదేవిధంగా మనిషి చనిపోయాక తన యొక్క ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి అయితే మారుతుంది. మనిషి తన పాత బట్టలు విప్పి కొత్త బట్టలు వేసుకుంటున్నట్టు ఆత్మ కూడా తన శరీరాన్ని వదిలి వేరే శరీరానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇలా జరగడం ప్రాసెస్‌నే రీబర్త్ లేకపోతే రీఇన్కార్నేషన్ లేకపోతే పునర్జన్మ అని అయితే అంటారు. అయితే పునర్జన్మ ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అయితే ఆ పునర్జన్మ గురించి, తన పూర్వజన్మ గురించి ప్రతి ఒక్కరికి అయితే గుర్తుండదు. కానీ కొన్ని కేసెస్‌లో మటుకు తమ యొక్క పూర్వజన్మలో ఏం జరిగింది, తాము ఆ జన్మలో ఏం చేశారు, ఆ జన్మలో వాళ్ళు ఏ పొజిషన్‌లో ఉన్నారు, ఈ విషయాలైతే మటుకు కొంతమందికైతే తెలుస్తుంది. అది ఎలాగంటే, ఎవరైనా ఒక వ్యక్తి గానీ తన యొక్క జీవితంలో తన యొక్క కోరికలు తీరకుండా, లేకపోతే తన యొక్క పూర్తి జీవితం ఉంటుంది కదా, అది పూర్తిగా అనుభవించకుండా చనిపోతే అతను మరలా జన్మ ఎత్తిన తర్వాత తన యొక్క పూర్వజన్మ వాసనలు అంటే పూర్వజన్మ స్మృతులు, పూర్వజన్మటువంటి హ్యాబిట్స్, పూర్వజన్మలో తను మాట్లాడే భాష, ఇవైతే అతనికి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం, లేకపోతే ఈజీగా తను తన యొక్క పూర్వజన్మ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇలా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ మన ఇండియాలో కూడా ఉన్నాయి. మన ఇండియాలో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా అయితే జరిగాయి. రియల్ రీఇన్కార్నేషన్ లేదా రీబర్త్ ప్రాసెస్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా నా వీడియోని అయితే చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందర ఒక చిన్న మాట, నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియోస్ అయితే మీకు వస్తాయి. నా వీడియోస్ అన్ని చాలా భయంకరంగా, చాలా రియలిస్టిక్గా ఉంటాయి. సో మీకు వినడానికి అయితే చాలా బాగుంటుంది. సో నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టీ2 సింగ్ సురేష్ వర్మ రీఇన్కార్నేషన్ స్టోరీ అనమాట. సురేష్ వర్మ అన్న వ్యక్తి టీ2 సింగ్గా ఎలా పుట్టాడో అని ఈ వీడియోలో చూద్దాం. ఆగ్రాకి 13 కిలోమీటర్ల దూరంలో బాటోలి అనే ఒక చిన్న పల్లెటూరు అయితే ఉంది. అయితే ఆ ఊర్లో పీరామ్ సింగ్ అనే ఒక వ్యక్తికి 6 సంతానం అనమాట. దాంట్లో చివరి చిన్నపిల్లాడి పేరు ఏంటంటే టీ2 సింగ్. అయితే ఈ టీ2 సింగ్ పుట్టినప్పుడు 2.5 years నుంచి అనమాట చాలా స్ట్రేంజ్గా అయితే బిహేవ్ చేయడం మొదలెట్టాడు. ఎలాగంటే తను పుట్టినప్పటి నుంచి చాలా మెచ్యూర్డ్గా, ఒక పెద్ద వ్యక్తిలాగా బిహేవ్ చేయడం మొదలెట్టేవాడు. తన ఒరిజినల్ ఫ్యామిలీ ఇది కాదు, నా ఫ్యామిలీ మీరు కాదు, నా ఫ్యామిలీ వేరే ఉన్నారు, నేను ఆగ్రాలో ఉండేవాడిని, నాకు ఒక సురేష్ రేడియో షాప్స్ అనే ఒక షాప్ కూడా ఉంది, అక్కడ నా పెళ్ళం కూడా ఉంది, తన పేరు ఉమా, నాకు కొడుకులు కూడా ఉన్నారు రోను సోను, నేను అక్కడికి వెళ్ళిపోతాను, నన్ను ఇక్కడ ఉంచకండి అని చెప్పేవాడు. అయితే తను ఇలాగా స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం చూసేసరికి వాళ్ళ అమ్మగారు ఏమనుకున్నారంటే, వీడు ఎక్కడో ఏదో చూసి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఇదైతే నిజం అయ్యి ఉండదు అని చెప్పి కొట్టుపడేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ పిల్లాడు ఎంత స్ట్రేంజ్గా బిహేవ్ చేసేవాడంటే, ఒకరోజు తన ఇంట్లో బ్యాగులన్నీ సర్దేసుకుని నేను ఆగ్రాకి వెళ్ళిపోతా అని చెప్పేసి చేసేవాడు అనమాట. ఇదంతా చూసి వాళ్ళ అమ్మగారు చాలా బాధపడేవారు. అయితే టీ2 సింగ్ ఇంకో విషయం అయితే కూడా చెప్పాడనమాట. తను ఆగ్రాలో ఈ సురేష్ రేడియోస్ అన్న షాప్ అయితే పెట్టుకున్నాను, నా పేరు సురేష్ వర్మ అని, నన్ను దుండగులిద్దరూ నేను ఇంటికి వెళ్తుంటే కారు బయట నుంచి గన్తో పెట్టి షూట్ చేసి కాల్చేశారు, నేను బాగా డబ్బున్న వ్యక్తిని, నాకు బంగ్లా కూడా ఉంది, నేను మీ ఇంట్లో ఉండలేను అని చెప్పేవాడు అనమాట. అట్ ద సేమ్ టైం వాళ్ళ అమ్మగారు కట్టుకున్న చీరలు చూసి ఇతను చాలా అసహ్యంగా అయితే ఫీల్ అయ్యేవాడు. అతను ఏమని అనేవాడు అంటే, నువ్వేంటి ఇలాంటి పిచ్చి పిచ్చి చీరలు అన్నీ కడుతున్నావు, నేను నా భార్యకి అయితే మంచి కాస్ట్లీ సిల్క్ చీరను అయితే కొనిచ్చేవాడిని, నేను మీ ఇంట్లో ఉండలేను, నన్ను తీసుకెళ్ళిపోయి మా సొంత ఇంట్లో వదిలేండి అని చెప్పి రోజు పేచి పెట్టేవాడు అనమాట. అయితే ఈ విషయం అర్థం కాని వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే, వాళ్ళ యొక్క ఒక పెద్ద కొడుకుని ఆగ్రాకి వెళ్ళి అసలు ఈ సురేష్ రేడియోస్ ఏంటి, ఈ విషయం అంటే ఏంటి అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ అయితే చేయమన్నారు. అయితే ఇతడు ఆగ్రాకి అయితే వెళ్ళాడు, ఆ ప్లేస్ మొత్తం సెర్చ్ చేశాడు. అయితే సెర్చ్ చేస్తుండగా ఒక చోట సురేష్ రేడియోస్ అన్న నిజంగా ఒక
షాప్ అయితే కనపడింది అనమాట. అది చూసేసరికి అతనికి గూస్ బంప్స్ అయితే వచ్చాయి. ఎందుకంటే ఎక్కడో 13 కిలోమీటర్ల మారుమూల గ్రామంలో ఉన్న ఒక చిన్న పిల్లవాడు, అది కూడా 2.5, 3 ఏళ్ళ వయసులో ఉన్నవాడు, ఎక్కడో ఆగ్రాలో ఉన్నటువంటి షాప్ పేరు, అది కూడా రేడియోస్ అమ్మే షాప్ పేరు గురించి చెప్పాడంటే అతడికి నిజంగా అయితే షాక్ అయ్యాడనమాట. పైగా ఆ టైంలో మనకి ఎటువంటి ఇలాంటి ఫోన్స్, కమ్యూనికేషన్ ఇలాంటివి ఎక్కువ ఉండేవి కాదు. టెక్నాలజీ కూడా అంతగా లేదు. పైగా ఆ టైంలో అంటే 1982 అనమాట ఇది జరిగింది. ఆ టైంలో ఇతడు ఈ విషయం చెప్పేసరికి ఈ పెద్ద పిల్లాడు ఏం చేశాడంటే ఆ షాప్ లోపలికి అయితే వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళని అడిగారు అనమాట, ఇలాగా సురేష్ వర్మ అని ఎవరైనా వ్యక్తి ఉన్నారా అని అడిగేసరికి, అవును సురేష్ వర్మ ఇక్కడ నా హస్బెండ్, నా పేరు ఉమ, ఆయన ఒక మర్డర్లో చనిపోయారు, 2 వ్యక్తులు వచ్చేసి కాల్ చేశారా అని చెప్పేసరికి ఇతను షాక్ అయ్యి తన బ్రదర్ టీటూ సింగ్ గురించి అయితే చెప్పడం ప్రారంభించాడు. మా బ్రదర్ ఉన్నాడు, తను కూడా ఎగ్జాక్ట్ ఇలాగే మీరు చెప్పిన విధంగా అయితే చెప్పడం స్టార్ట్ చేశారు. మీరు ఒకసారి ఈ మా ఇంటికి వచ్చి అతని గురించి చూడండి, అతను ఎగ్జాక్ట్ మీ ఇంటికి వచ్చేస్తాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు అని చెప్పేసరికి ఉమాకి ఫస్ట్ నమ్మకం కుదరలేదనమాట. అయితే నెక్స్ట్ రోజు తను కార్ వేసుకుని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది, టీటూ సింగ్ వాళ్ళ ఇంటికి. టీటూ సింగ్ వాళ్ళ ఫ్యామిలీతో ఇలా రావడం చూడగానే వాళ్ళ ఓల్డ్ ఫ్యామిలీ వెంటనే ఆనందంతో అనమాట, నా పాత ఫ్యామిలీ వస్తుంది, నా తండ్రి తల్లి వస్తున్నారు, నా భార్య కూడా వస్తుంది అని చెప్పేసి తెగ అల్లరి చేసేసి తెగ సిగ్గుపడిపోతున్నాడు అనమాట. అయితే ఉమా తన భార్య అయితే వచ్చిందనమాట, అక్కడ బయట నుంచుని సరికి ఈ పిల్లాడు అనమాట తెగ సిగ్గుపడిపోతున్నాడు. అట్ ద సేమ్ టైం తను కాసేపు అయిన తర్వాత కాస్త అలవాటు పడి ఉమాని తన పక్కనైతే కూర్చోమన్నాడు. అయితే ఆ బిహేవియర్ కూడా అనమాట చాలా పెద్ద వ్యక్తి బిహేవియర్ ఉండొచ్చు, సో అలా అయితే బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆమె టీటూ సింగ్ పక్కనైతే కూర్చుంది ఉమ. అయితే అప్పుడు ఈ చిన్నపిల్లాడు టీటూ సింగ్ మాట్లాడడం ప్రారంభించాడు అనమాట. ఏమనంటే, మన పిల్లలు అలా ఉన్నారు, రోను సోను, నువ్వెలా ఉన్నావు, బాగున్నావా అని చెప్పి అడిగేసరికి తనకి నిజంగా అయితే మైండ్ పోయిందనమాట. ఎందుకంటే తన హస్బెండ్ చనిపోయాడు అని చెప్పి ఎంతో బాధలో ఉన్నటువంటి తనకి ఒక పిల్లాడు తిరిగి తన హస్బెండ్ తన పిల్లాడిలాగా పుట్టాడనేసరికి తనైతే చాలా సంతోషపడింది. అయితే ఇంకొక విషయం ఉమాని అయితే బాగా అయితే భయపెట్టేసింది అనమాట. ఆ విషయం ఏంటంటే, టీటూ సింగ్ ఉమాతో వాళ్ళ ప్రైవేట్ థింగ్స్ అయితే మాట్లాడడం మొదలెట్టాడు. అంటే ఎలాగంటే, నీకు గుర్తుందా, మనం ఒక దసరా అప్పుడో ఎప్పుడో ఒక జాతరకి అయితే వెళ్ళాం వేరే ఊరికి, అక్కడ మనం బాగా ఎంజాయ్ చేసాము, మన పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసాము, నీకు గుర్తుందా అని అయితే చెప్పాడు అనమాట. ఈ విషయం చెప్పేసరికి తనైతే లిటరలీ షాక్ అయిపోయింది. షాక్ అయిపోయి అయితే తను చెప్తున్న విషయం నిజమే అని చెప్పేసి అనుకుని తను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయేసరికి ఈ పిల్లాడు కూడా నీతో వస్తాను, నేను నీతో వస్తా అని చెప్పి పేచి పెట్టడం అయితే మొదలెట్టాడు. అయితే లేదమ్మా, నీ తర్వాత వస్తాను మళ్ళీ అని చెప్పి తన కారు ఎక్కేసరికి ఈ పిల్లవాడు అనమాట, నా పాత కారుని మీరు ఏం చేశారు, నా పాత కారు ఏమైంది అని చెప్పేసి అడగడం మొదలెట్టాడు అనమాట. ఎందుకంటే నిజమే, వాళ్ళు ఉమా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేశారంటే, ఈ సురేష్ వర్మ యొక్క పాత కారు పాడైపోయిందని చెప్పేసి కొత్త కారుని అయితే తీసుకున్నారు. ఈ విషయం కూడా అతను తన భర్తే అని చెప్పి పూర్తిగా నమ్మడానికి అయితే ఉమాకైతే విశ్వాసాన్ని అయితే ఇచ్చింది. అయితే నెక్స్ట్ రోజు ఏం జరిగిందంటే, ఉమా తన ఇంటికి వెళ్దాం అనుకుంది. కాకపోతే వీళ్ళే వాళ్ళ ఇంటికి అయితే వచ్చారనమాట. వీళ్ళ ఫ్యామిలీ, టీటూ సింగ్ వాళ్ళ ఫ్యామిలీయే ఉమా వాళ్ళ షాప్కి అయితే వచ్చారు. అయితే షాప్లోకి ఎంటర్ అవ్వగానే ఈ టీటూ సింగ్ మళ్ళీ స్ట్రేంజ్గా అయితే బిహేవ్ చేయడం మొదలెట్టాడు. తన ఓల్డ్గా తను క్రియేట్ చేసినటువంటి, తను కొనుక్కున్నటువంటి రేడియోస్, అట్ ద సేమ్ టైం తను కొనుక్కున్నటువంటి ఆ పైన సీలింగ్ ఇవన్నీ చూసి తన ప్రీవియస్ భర్త యొక్క జ్ఞాపకాలు అయితే తెచ్చుకుంటున్నాడు అనమాట. తన భార్య కూడా కొన్ని విషయాలు అయితే అడిగింది, ఈ ఫోటో ఎవరిది అని అడిగేసరికి అతను ఇంత కూడా
తప్పు లేకుండా అయితే ఎవరు వాళ్ళ అమ్మగారి పేరేంటి, వాళ్ళ నాన్నగారి పేరేంటి, ఇవన్నీ అయితే క్లియర్గా అయితే చెప్పేశాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళ పిల్లలు రోను సోను ఇద్దరు కొంచెం ఒకేలా ఉంటారనమాట. అయితే వాళ్ళిద్దరుని కూడా ఉమా అయితే ఈ పిల్లాడికి అయితే చూపించేసరికి ఈ పిల్లవాడు వీళ్ళిద్దరిలో ఎవడు రోను ఎవడు సోనియో ఇంత కూడా తప్పలేకుండా చెప్పేశాడు అనమాట. ఎంత షాకింగ్ విషయం చెప్పండి అసలు. పైగా ఇదే కాదు, ఈ వ్యక్తి చనిపోయిన అంటే టీటూ సింగ్ తన ప్రీవియస్ జన్మలో సురేష్ వర్మ కింద చనిపోయినప్పుడు కరెక్ట్గా ఇక్కడ అంటే రైట్ సైడ్ ఈ టెంపుల్ అంటారు కదా, ఈ ప్లేస్లో అనమాట దుండగలు గన్తో అయితే కాల్ చేశారు. అయితే అదే ప్లేస్లో ఇప్పుడు అతనికి ఒక చిన్నటి మరొక గుర్తు అయితే ఇప్పటికీ ఉందన్నమాట. అయితే ఈ స్టోరీని ఇయాన్ స్టీవెన్సన్ అనే వ్యక్తి అప్పట్లో అమెరికన్ సైంటిస్ట్ అనమాట, సైకాలజిస్ట్. అతడు దీని యొక్క స్టోరీని పూర్తిగా అనలైజ్ చేసి ఇది నిజం అని చెప్పి ఒక బుక్ అయితే రాయడం కూడా జరిగింది. అది ఫ్రెండ్స్.